అందరికీ నమస్కారాలు. అయితేపల్లి అనే అమ్మాయి నాకు 4 సంవత్సరాలుగా పరిచయం అయ్యి నన్ను బ్లైమ్ చేసి వాంటెడ్గా నా ఆస్తి కోసం కన్నేసి నన్ను హింసించి నన్ను బలవంత పెట్టి తాళి కట్టించుకొని, నువ్వు కట్టకపోతే నేను చచ్చిపోతానని తాళి కట్టించుకొని నా ఆస్తి కోసము ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి ఆ అమ్మాయి అనేది ఈరోజు అనేది రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు పైన పెట్టేసి నేను ఎవరి సొత్తు తినేవాడిని కాదు. కాదండి. నేను ఒకరి మాటకు పోను, ఒకరి జోలికి పోను ఇంతవరకు కానీ, ఇన్ని సంవత్సరాలుగా కానీ. నన్ను అందరి దగ్గర ఎదవం చేసి మా ఊరోళ్ళ దగ్గర నాకు పరువు లేకుండా చేసింది. ఆ అమ్మాయి హైదరాబాద్లో 18 కోట్లు 10 కోట్లు తెచ్చింది, డబ్బులు తెచ్చుకున్నంట ఐబీ పెట్టింది. ఇక్కడ తిరుపతిలోనో 10 కోట్లు తెచ్చి ఐబీ పెట్టిందంట. దానివల్ల ఎవరిదో ఒక ఆస్తి నేను ఒకడే కొడుకు అనుకొని నా పైన ఇదేసి నన్ను వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేసినారు. ఈరోజు నా చావుకి కారణం వచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఆ అమ్మాయిని అయితే కఠినంగా శిక్షించాలి. నాలాగా ఎవరు మోసపోకూడదు. మాయ మాటలకి చెప్పి ఎవరు మోసపోకండి దయచేసి. ఎందుకంటే మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మేము రాత్రి మొగలు కష్టపడి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. కానీ 10 మందిలో పరువు పోయినాక నేను ఉండటం కన్నా నాకు ఇది కాదు. కానీ వాళ్ళ అమ్మాయి మళ్ళీ నేను ఒకవేళ లోపల పోయిన 3 నెలల్లో బయట వచ్చేస్తానని ఇదిగానే ఉన్నది. వాళ్ళకి అంత ధీమా ఉన్నది. ప్రతి ఒక్కటి అమ్మాయిని కఠినంగా శిక్షించాలి. పల్లూరు సర్పంచ్ అనే పిపాస్ అనే అన్న వాళ్ళకి బాగా ఈ అమ్మాయి గురించి ప్రతి ఒక్కటి తెలుసు. ఈ అమ్మాయి ఒకవేళ డబ్బులు పెట్టినా కానీ అంతా వాళ్ళకి తెలిసే ఉంటుంది. దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని శిక్షించాలని, దయచేసి నాలాగా ఎవరు మోసపోకండి అని నేను దయచేసి విన్నపించుకుంటాను ప్రతి ఒక్కరికి. నేనైతే ఎటువంటి ఊరికి కానీ ఒకరిని హాని చేసేవాడిని కాదు, 1 రూపాయి నేను తినేవాడిని కాదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి ఇది కానీ లేదు. ఆ అమ్మాయి సొత్తు అయితే ఇంతవరకు తినేది లేదు. కాకపోతే 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి అయితే అక్కడ నన్ను చూసుకునింది. అవన్నీ చేసి లాస్ట్కి ఆస్తి కొట్టేయాలని మొత్తం పక్కా ప్లాన్తో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ అక్క, వాళ్ళ మామ, ప్రతి ఒక్కరు అండి. దయచేసి ఆ అమ్మాయికి అయితే కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను అయ్యప్ప మాల వేసుకున్న చాలా దీంట్లో ఉన్నాం. ఆ అమ్మాయి మా అమ్మ నాన్న నేను అందరం చాలా సఫర్ అవుతున్నాం. చాలా హింసిస్తున్నది ఆ అమ్మాయి. నా వల్ల మా అమ్మ నాన్న బాధపడేది నాకు ఇష్టం లేదు. దయచేసి ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.